ఈరోజు వర్తమానం ప్రియ సహోదరి సోదరా, ప్రభు త్వరగా వస్తున్నాడు. ప్రభు త్వరగా వస్తున్నాడు. ఎలా సిద్ధపడాలి? ప్రభు త్వరగా వస్తున్నాడు. ప్రభు కోసం ఎలా సిద్ధపడాలి? అది ఈరోజు అంశం. చూడండి, ఒక ప్రయాణం చేసేటప్పుడు, లేదా ఒక పట్టణానికి వెళ్ళేటప్పుడు, లేదా జాబ్కి వెళ్ళేటప్పుడు, లేదా వివాహానికి వెళ్ళేటప్పుడు, ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే సిద్ధపడతారు. ఏం చేస్తారండి? సిద్ధపడతారు. ఎలా సిద్ధపడతారు అనంటే, రేపు ప్రయాణం చేయడానికి, లేదా 2 days తర్వాత ప్రయాణం చేయడానికి, లేదా 1 week తర్వాత ప్రయాణం చేయడానికి అన్నిటినీ సమకూర్చుకుంటారు. కావలసిన ధనాన్ని సమకూర్చుకుంటారు, కావలసిన వస్త్రాలు సమకూర్చుకుంటారు, ఆ ప్రాంతంలో అవసరమైన మెటీరియల్ అన్ని కూడా సమకూర్చుకుంటారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే, ఇలా చేసుకుంటున్నారంటే, వారి యొక్క జర్నీ కోసం, వాళ్ళ ప్రయాణం కోసం వాళ్ళు సిద్ధపాటు చేసుకుంటున్నారు. అలాగనే ప్రభు త్వరగా రాబోతున్నాడు. మనము ఎలా సిద్ధపడాలి? ఈరోజు అంశం. ఈరోజు అదే మాట్లాడుతున్నాడు. ఒక ఊరు వెళ్ళాలంటే, ఒక విలేజ్కి వెళ్ళాలంటే, ఒక పట్టణానికి వెళ్ళాలంటే, ఒక సిటీకి వెళ్ళాలంటే, జాబ్కి వెళ్ళాలంటే, వర్క్ నిమిత్తం వెళ్ళాలంటే ఎలా సిద్ధపడతావో, అలాగే ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆ ప్రభు కోసం నువ్వు ఎలా సిద్ధపడాలి? అది ఈరోజు అంశం. హల్లెలూయా. ఎలా సిద్ధపడాలో నెంబర్ 1 పాయింట్ మనం చూద్దాం. దేవుని చిత్తమైతే 5 విషయాలు మనం చూడబోతున్నాం. ఎలా సిద్ధపడాలి? ప్రభు త్వరగా రాబోతున్నాడు. మనం చదవబోయే వాక్యములో, వినబోయే వాక్యములో ప్రభు త్వరగా రాబోతున్నాడు, ప్రభు త్వరగా రాబోతున్నాడని ఆ విషయాలను మనం చదువుతూనే ఉంటాం. ఎలా సిద్ధపడాలి? చూడండి, ఎలా సిద్ధపడాలో నెంబర్ 1 మనం గమనించినట్లయితే, చదివినట్లయితే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, కావాలంటే నేనే చదువుతాను, మీరు బాగా గమనించండి. వాక్యం చెప్తుంది, చదువుకుందాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనవాడు ధన్యుడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సోదరా, ఆయన చెప్తున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రభు కొరకు ఎలా సిద్ధపడాలి? ఎలా సిద్ధపడాలంటే, ఇందులో చదవబడిన వాక్య భాగంలో ఏం చెప్తుందో మరొకసారి నేను చదువుతాను, వినండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనవాడు ధన్యుడు. హల్లెలూయా. ఎలా సిద్ధపడాలి? ఆయన త్వరగా రాబోతున్నాడంటే, ఈ గ్రంథములో రాయబడిన ప్రవచన వాక్యములు అనగా దేవుడు బయలుపరిచిన వాక్యము ప్రకారం నడవాలి. ఇలా నడుస్తున్న వ్యక్తి ఎవరంటే, ప్రభు రాకడకు అతి త్వరగా రాబోతుండగా ఆయన రాకడకు సిద్ధపడేవారు. ప్రభు రాకడకు ప్రవచించిన ప్రవచనాల ప్రకారం, ఈ గ్రంథములోని ప్రవచనాల ప్రకారం ఎవరైతే నడుస్తారో వారు ధన్యులు. అంటే అర్థమైంది తెలుసా? నడిచేవారు ప్రభు రాకడకు సిద్ధపడుతున్నారు. సిద్ధపడిన వాళ్ళు చూడండి, ఈ లోక పరంగా ట్రైన్ వచ్చిన వెంటనే సిద్ధంగా ఉన్నారు కాబట్టి వెంటనే ఆ ట్రైన్లో ఎక్కేస్తారు, ఆ బస్సులో ఎక్కుతారు, ఆ కారులో ఎక్కుతారు, లేదా ఫ్లైట్లో ఎక్కుతారు. ఎందుకంటే సిద్ధంగా ఉన్నారు కాబట్టి. కనుక మనం ప్రభు త్వరగా రాబోతుండగా నీవు ఆయన రాకడకు ఎలా సిద్ధంగా ఉండాలంటే, దేవుని వాక్య ప్రకారం నడవడమే సిద్ధపాటు. ఈరోజు దేవుని పిల్లలుగా, దేవుని సంఘముగా, దేవుని ప్రజలుగా మనము ఆయన వాక్య ప్రకారం నడవకపోతే నువ్వు సిద్ధపాటులో లేవు. సహోదరి సోదరా, నీవు సిద్ధపాటులో లేవు. నీవు నిర్లక్ష్యంగా ఉన్నావు, అజాగ్రత్తగా ఉన్నావు. గనుక ప్రభు వచ్చిన వెంటనే రెప్పపాటున సిద్ధపడిన వారిని తన రాజ్యానికి చేర్చుకుంటాడు, తనతో తీసుకుని వెళతాడు పరలోకానికి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సోదరా, వాక్యానుసారం నడిచినప్పుడు మాత్రమే నువ్వు సిద్ధపడుతున్నట్టు. అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు. అందుకే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వాక్యంలో వాక్యానుసారం నడిస్తే ప్రభు కోసం సిద్ధపడనే కాదు, ఈ భూలోకంలో నువ్వు పొందవలసిన ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు పొందుతావు.
రాయబడుతుంది అక్కడ ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదివినట్లయితే అక్కడ అద్భుతమైన మాట ఉంటుంది. చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే నిన్ను హెచ్చించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్య ప్రకారం, దేవుని యొక్క మాట ప్రకారం ఎవరమైతే నడుచుకుంటూ జీవిస్తామో ఈ భూలోకంలో ప్రభు రాకడకు సిద్ధపడుతున్నాం. అంత మాత్రమే కాదు, ఈ భూలోకములో ఉన్న ప్రజలందరికంటే దేవుడి నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఎలా అంటే ఆ 2వ వాక్యం నుంచి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 2వ వాక్యం నుంచి 14వ వాక్యం వరకు మనం చదివినట్లయితే ఎన్ని ఆశీర్వాదాలతో నిన్ను హెచ్చిస్తాడో చక్కగా అందులో వివరణగా దేవుడు తన గ్రంథములు రాయించి పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సోదరా, సమయం తీసుకొని నీవు ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మరి 2వ వాక్యం నుంచి 14వ వాక్యం వరకు నువ్వు చదివినట్లయితే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అన్ని ఆశీర్వాదాల చేత నువ్వు నింపబడతావు. భూమి మీద ఉన్న ప్రజల మధ్యలో నువ్వు హెచ్చించబడతావు. ఒకవేళ నడవకపోతే అదే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 15వ వాక్యం నుంచి చివరి వాక్యం దాకా ఎన్ని శాపాలు ఉన్నాయో, ఎన్ని నష్టాలు ఉన్నాయో అని నువ్వు అనుభవిస్తావు. ప్రభు కొరకు నువ్వు సిద్ధపడలేదు, ప్రభు రాకడ కోసం నష్టపోతావు. సహోదరి సోదరా, నెంబర్ 1, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన కోసం, ఆయన సంఘం అనే మనం, ఆయన బిడ్డలైన మనం ఎలా సిద్ధపడాలి? నెంబర్ 1, ఎలా సిద్ధపడాలి? వాక్యానుసారంగా నడవాలి, ఆయన మాట ప్రకారం నడవాలి. వారి సిద్ధపాటు కలిగిన వాళ్ళు ధన్యులు అవుతారు, ప్లస్ ఈ భూలోకంలో దీవించబడతారు. ఇంకా దీనికి సంబంధించిన ఒక వాక్యాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. చూడండి, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని గైకొనేవాడు లేదా ఆ వాక్యం కోసం తాపత్రయపడేవారు లాభము పొందుతారు. ఏం పొందుతారండి? మరొకసారి ఆ వాక్య భాగాన్ని చదువుమా. దేవుని ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువలన శిక్ష నందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందను. దేవుని స్తోత్రం. ఏ లాభమో తెలుసా? ఈ భూలోకంలో ద్వితీయోపదేశకాండములో చెప్పబడిన 28వ అధ్యాయంలో 2వ వాక్యం నుంచి 14వ వాక్యం వరకు చెప్పబడిన లాభాన్ని నువ్వు పొందుతావు. పరలోక లాభాన్ని పొందుతావు. అనగా ప్రభు రాకడలో సిద్ధపాటు కలిగి ఉంటావు కనుక ఆ పరలోక ఆశీర్వాదం అనే లాభాన్ని పొందుతావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక. హల్లెలూయా. నెంబర్ 1, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన కొరకు ఎలా సిద్ధపడాలంటే నెంబర్ 1, దేవుని మాట ప్రకారం, వాక్య ప్రకారం మనము నడిచినప్పుడు సిద్ధపడుతున్నట్టు. ఇక రెండవదిగా మనం చూద్దాం. రెండవదిగా దేవుని రాకడ కోసం సిద్ధపడాలంటే, ప్రభువు రాకడ కోసం ఆయన త్వరగా రాబోతున్నాడు, మనం సిద్ధపడాలంటే ఆత్మీయ వస్త్రాన్ని కాపాడుకోవాలి. దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి. దేవుడిచ్చిన పరిశుద్ధ వస్త్రాన్ని కాపాడుకోవాలి. అనగా పరిశుద్ధ క్రియలు కలిగి ఉండాలి, నీతి క్రియలు కలిగి ఉండాలి. ఈ నీతి క్రియలు ఎవరు కలిగి ఉంటామో, పరిశుద్ధ క్రియలు ఎవరు కలిగి ఉంటామో వారు ప్రభువు రాకడకు సిద్ధపడుతున్నట్టు. అంతే కదా. మరి చూడండి, మనము వేరే చోటకు వెళ్ళడానికి అన్నిటినీ సిద్ధపరచుకున్నట్లుగా పరిశుద్ధ క్రియలను మనం సిద్ధపరచుకోవాలి ప్రభు రాకడ కోసం. వస్త్రాలు మనం మరొక చోటకి వెళ్ళేటప్పుడు సిద్ధపాటు కలుగుతాం, సిద్ధపాటు చేసుకుంటాం. ఎలా? ఆ రోజు అక్కడికి వెళ్ళేటప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి శారీ కట్టుకోవాలి, ఎలాంటి ప్యాంట్ షర్ట్ వేసుకోవాలి, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలని మనం సిద్ధపరచుకుంటాం. అలాగనే ప్రభు రాకడ కోసం ఆత్మీయ వస్త్రాలను ధరించుకో ఉండాలి. ఏంటి ఆత్మీయ వస్త్రాలు? పరిశుద్ధ క్రియలు,
నీతి క్రియలు అనే వస్త్రాలను ధరించుకోవాలి. చదువుకున్న మాటలు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం ప్రకటన 16వ అధ్యాయం 16వ వాక్యం నేను చదువుతాను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. ఎలా వస్తున్నాడంట? మొదటి వాక్య భాగంలో ఏం చదివాం? నేను త్వరగా వస్తున్నాను అన్నాడు. ఇక రెండో పాయింట్ లో ఏమంటున్నాడు ఆయన? ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. హల్లెలూయా. ఏం కాపాడుకోవాలి? వస్త్రాన్ని కాపాడుకోవాలి. ఇదిగో నేను దొంగ వలె త్వరగా వస్తున్నాను. తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. మొదటి భాగంలో ఏం చూసాం? ఈ ప్రవచన వాక్యములను, ఈ గ్రంథములో ప్రవచించిన వాక్యమును గైకొనేవాడు ధన్యుడు. ఇక రెండవదిగా మనం చూసాం ఏంటంట? నేను దొంగ వలె త్వరగా రాబోతున్నాను. దిగంబరం కాకుండా తన వస్త్రాన్ని కాపాడుకునేవాడు ధన్యుడు. హల్లెలూయా. ఏంటి వస్త్రాలు? ఏంటి వస్త్రాలు అంటే మన క్రియలనే వస్త్రాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధమైన క్రియలు, నీతి క్రియలు అనే వస్త్రాలను కాపాడుకుంటూ ఉండాలి. ఏమండి, మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక ఆఫీసులో అటెండ్ అవ్వాలి. నువ్వు మంచి వస్త్రం లేకపోతే, నువ్వు తగిన రీతిలో వస్త్రం వేసుకోకపోతే నీకు వాల్యూ ఉండదు, విలువ ఉండదు. అలాగనే ప్రభు రాకడ కోసం నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, పరిశుద్ధమైన వస్త్రాలు ధరించుకోకుండా ఆ వస్త్రాలను కాపాడుకోకపోతే, ఆ వస్త్రాలను సిద్ధపరచుకోకపోతే నీకు వాల్యూ ఉండదు ప్రభు కాడ. ప్రభు రాజ్యంలో అర్హుడు కావు, ప్రభు రాకడికి సిద్ధపడలేదని దాని గుర్తు. కడిగే సమయంలో ఈ వస్త్రాల గురించి మనం బాగా చూద్దాం. ఇదే పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము దయచేసి మనం చదివినట్లయితే ఇక్కడ ఒక సంఘంతో మాట్లాడుతున్నాడు ఆయన. 3వ అధ్యాయంలోకి వద్దాం. 3వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. సార్దీసులో ఉన్న సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. సార్దీసులో ఉన్న సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ సార్దీసు సంఘమా, నీ క్రియలు నాకు సంపూర్ణమైనవిగా కనబడలేదు. అనగా పరిశుద్ధమైన క్రియలుగా, పరిశుద్ధమైన వస్త్రాలుగా నాకు కనబడలేదు అంటూ ఆయన మాట్లాడుతున్నాడు. కంటిన్యూ చేద్దామా? గనుక జాగరూకుడివై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో. చూడండి, ఓ సార్దీసులో ఉన్న సంగమా, సార్దీసులో ఉన్న సంగమా, నీవు ఎలాగి వింటివో నా ఉపదేశాన్ని జ్ఞాపకము చేసుకొనుము, దాని గైకొనొచ్చు. మారు మనసు పొందము. మారు మనసు పొందు అనగా నీకు ఇచ్చిన రక్షణ పోగొట్టుకుంటున్నావు, నీకు ఇచ్చిన నీతి క్రియలు, నీతి వస్త్రం పోగొట్టుకుంటున్నావు, నీకు ఇచ్చిన పరిశుద్ధమైన వస్త్రం పోగొట్టుకుంటున్నావు. కనుక మార్పు చెందు. నా రాకడికి సిద్ధపడు, నేను త్వరగా రాబోతున్నాను అంటూ ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. కంటిన్యూ చేద్దామా? నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియనో నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. ఏ గడియను వస్తాను నీకు తెలియదు. ఓ సంగమా, నా సహోదరి సహోదరా, వాక్యం వింటున్న నా పిల్లరా, ఆయన దొంగ వలె వస్తాడంట. ఏ గడియన వచ్చునో మనకు తెలీదు. కానీ మనం ఏం కలిగి ఉండాలి తెలుసా? ఆత్మీయ వస్త్రాలను సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏ గడియన వచ్చునో నీకు తెలీదు. తెలీదు. 4వ వాక్యం ప్రకటన గ్రంథం 3:4. అయితే తమ వస్త్రములను అపవిత్ర పరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. హల్లెలూయా. సార్దీసు సంఘములో కొందరు తమ వస్త్రములను అపవిత్ర పరచుకోకుండా కొందరు ఉన్నారు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అలాగే మన సంఘములో కూడా కొందరు ఉన్నారు.
అలాగే అనేక సంఘాల్లో కొందరున్నారు. ఆ కొందరులో నువ్వు ఉన్నావా? అలాగైతే నువ్వు ధన్యుడివే. ఆత్మీయ వస్త్రాలను కలిగి ఉండాలి. ఆత్మీయ వస్త్రాలను పోగొట్టుకోకుండా నువ్వు జాగ్రత్త పడాలి, నువ్వు సిద్ధపడాలి. నా సహోదరి సదా ఆత్మీయ వస్త్రాలను సిద్ధపరచుకోవాలి. అవే నీతి క్రియలు, పరిశుద్ధ క్రియలు. నీవు నేను కలిగి ఉన్నామా? ఈ వస్త్రాలను సిద్ధపరచుకో. 4వ వాక్యం చెప్తుంది, అయితే తమ వస్త్రమును అపవిత్రపరచుకొనని కొందరు సాధ్యసులు యుద్ధ ఉన్నారు, వారు అర్హులు. హల్లెలూయా. ఎవరంట అర్హులు? దేనికి అర్హులు? ప్రభు త్వరగా రాబోతున్నాడు గనుక వారు సిద్ధపడి ఉన్నారు గనుక వారు నా రాజ్యానికి అర్హులు. నువ్వు అర్హుడుగా, అర్హురాలుగా సిద్ధంగా ఉన్నావా? నీ ప్రాణం ఎప్పుడు పోద్దో, నేను ఎప్పుడు పిలుస్తాడో తెలీదు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభు ఏ క్షణంలో వస్తాడో, ఏ గడియలో వస్తాడో, దొంగ వలె రావచ్చు, త్వరగా రావచ్చు, ఏ టైంలో వస్తాడో తెలీదు. నువ్వు అర్హుడువై, అర్హురాలువై ప్రశస్త వస్త్రములు ధరించుకొని, నీతి వస్త్రములు ధరించుకొని, రక్షణ వస్త్రములు ధరించుకొని అర్హుడుగా ఉన్నావా? చెప్పండి. సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఇదిగో కొందరు సాధ్యతలో ఉన్న సంఘస్థులు, కొందరు అర్హులై ఉన్నారు. హల్లెలూయా. అలాంటి వారంగా మనం ఉండాలని, సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభు త్వరగా రాబోతుండే కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక కంటిన్యూ చేద్దామేనా? వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. దేవుని స్తోత్రం. సిద్ధపాటు కలిగి ఉండు సహోదరి సోదరా. ప్రభు త్వరగా రాబోతున్నాడు కనుక ఆయనతో కలిసి సంచరించబోతున్నావు, ఆయనతో కలిసి జీవించబోతున్నావు. అంత మాత్రం కాదు, కింద వచ్చినాడు కూడా మనం చదివినట్లయితే 5వ వాక్యం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథముల నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చేయగలవాడు వీనుగాక. హల్లెలూయా. ఉన్నాయి నీకు రక్షణ వస్త్రాలు? మురికి చేసుకున్నావా? ఇచ్చిన పరిశుద్ధమైన వస్త్రాన్ని పాడు చేసుకున్నావా? మలినం చేసుకున్నావా? పాడు చేసుకున్నావా? పోగొట్టుకున్నావా? అయితే ఈ రోజు నుంచి అయినా ఆయన అంటున్నాడు, మారు మనసు పొందు, మార్పు చెందో. బైబిల్లో చిన్న కుమారుడు పోగొట్టుకున్న వస్త్రాలు ఎప్పుడైతే మారు మనసు పొందాడో, మార్పు చెంది తండ్రి దగ్గరకు వచ్చాడో, ఆ తండ్రి ఆ మారు మనసు పొందిన తన కుమారుడికి ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు. హల్లెలూయా. ఏ వస్త్రాలు ఇచ్చాడండి? ప్రశస్తమైన వస్త్రాలు. దేవుని స్తోత్రం. మన పరమ తండ్రి కూడా నీకు అంతకంటే శ్రేష్టమైన వస్త్రాలు ఇస్తాడు. మార్పు చెంది ఈ రక్షణ వస్త్రం, ప్రశస్తమైన వస్త్రం, నీతి కలిగిన వస్త్రం, పరిశుద్ధమైన వస్త్రం ధరించుకొని, తెల్లని వస్త్రాలు ధరించుకొని, అనగా ఈ పరిశుద్ధ క్రియలే తెల్లని వస్త్రాలు. ఇక రెండవదిగా, ప్రభు త్వరగా రాబోతున్నాడు కాబట్టి మనం ఏమి సిద్ధపరచుకోవాలంటే ప్రభువును మన వాళ్ళందరికంటే, ప్రభువును నీ భార్య కంటే, నీ భర్త కంటే, నీ కుమార్తె కంటే, కుమారుడి కంటే, నీ ఇంటి కంటే, నీ శరీరం కంటే, నీ ప్రాణం కంటే అతిగా మిక్కిలిగా ప్రేమిస్తేనే నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నట్టు. హల్లెలూయా. చూద్దాం మాటలు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎవడైనను ప్రభువును ప్రేమించుకుంటే వాడు శపించబడును గాక. ప్రభు వచ్చుచున్నాడు. హల్లెలూయా. అంటే ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ప్రతి వాక్య భాగంలో ఏం కనపడుతుంది మనకు? త్వరగా వచ్చుచున్నాడు. మరొకసారి ఆ మాటని కంటిన్యూ చేద్దానైనా. ఎవడైనా ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడినది గాక. ఎలా శాపం వస్తుంది మనకు? ప్రభువును ప్రేమించుకుంటే, అనగా ఎలా ప్రేమించాలో తెలుసా? నీ తండ్రి కంటే, నీ తల్లి కంటే, నీ భార్య కంటే, నీ భర్త కంటే, నీ కుమారుడి కంటే, నీ కుమార్తె కంటే
చివరికి నీ ప్రాణం కంటే, నీ దేహం కంటే, ఈ లోకం కంటే, ఈ లోకంలో ఉన్న సమస్తం కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించకపోతే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు అని దేవుని పరిశుద్ధ వాక్యం చెప్తా ఉంది. ఏం చెప్తుంది? ఎవడైనను ప్రభువును ప్రేమింపుకుంటే వాడు శపింపబడింది గాక. ప్రభు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ప్రభువు వచ్చుచున్నాడు, త్వరగా వచ్చుచున్నాడు. ప్రేమించ. ఏంటి ప్రభుని ప్రేమించడం అంటే? అంటే ఆజ్ఞలను గైకొనడం. దానికి మించింది నీ దేహం కంటే, నీ ప్రాణం కంటే అధికంగా ఆయన మనము ప్రేమించాలి. హల్లెలూయా. చాలా మంది నా సహోదరుడా ప్రాణం పెట్టిన ప్రభువుని ప్రేమించరు. నీ పాపాలు కడిగిన ప్రభువుని ప్రేమించవు. నీ కొరకు శాశ్వతంగా పరలోక స్వర్గలోక వైకుంఠాన్ని దాచిపెట్టిన దేవుని ప్రేమించవు. నీవెవరిని ప్రేమిస్తావు తెలుసా? నీ భర్తనే ప్రేమిస్తూ ఉంటావు, నీ భార్యనే ప్రేమిస్తుంటావు దేవుడి కంటే. ప్రభువు కంటే నీ కుమార్తెని ఎక్కువగా ప్రేమించుకుంటూ ఉంటావు. ఆ కుమార్తెనిచ్చింది ఎవరు? దేవుడే. ఆ భర్తనిచ్చింది ఎవరు? దేవుడే. ఆ భార్యనిచ్చింది ఎవరు? దేవుడే. అయినా కూడా నీ ఉద్యోగాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. నీ ఇంటిని ఇచ్చింది ఎవరు? నువ్వున్న ఇల్లు దేవుడిచ్చాడు, నీ కలిగినంత దేవుడిచ్చిందే. కానీ దేవుడిని నువ్వు ప్రేమించు. ఇచ్చిన వారిని, ఇచ్చిన దానిని ప్రేమించుకుంటూ ఉంటావు. అందుకే నువ్వు సిద్ధపట్టలేదు దేవుడు రాకడ కోసం. చూడండి ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్తలో ఇలా చెప్పాడు, నాకంటే అన్నదమ్ములను, అక్క చెల్లెలను, భూములను, ఇళ్ళను ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడు ఆయన. సార్ చదువుకుందాం మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వాక్యాన్ని మనం చదువుకుందాం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అనగా నా కొరకు సిద్ధపడలేదు, నా రాకడ కోసం సిద్ధపడలేదు, నా రాజ్యము పొందలేడు. చట్లు చేద్దామా? కుమారునైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. చూసారా? అనగా నువ్వు సిద్ధపడలేదు, దేవుని రాజ్యం పొందలేదు. ఆ దేవుని రాజ్యానికి నువ్వు అర్హుడు కావు. నాకంటే తల్లినైనను, తండ్రినైనను, కుమారునైనను ఎక్కువగా ప్రేమిస్తే నాకు పాత్రుడివి కావు. ఇంకా చూడండి మరొక చోట ఏం రాయబడి ఉందో. లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చదువుతున్నాం. బహుజన సమూహము ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణముతో సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, వారందరినీ పక్కన పెట్టాలి. వారందరినీ నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు. నీ భార్యను కూడా ఎక్కువ ప్రేమించకూడదు అంటున్నాడు. నీ పిల్లల్ని కూడా ఎక్కువ ప్రేమించకూడదు. ఇంతకీ ప్రేమించకూడదు అంటే అర్థం ఏంటంటే, నా విషయంలో వాళ్ళు ఏదైనా అడ్డగించినప్పుడు, నా చిత్తానుసారంగా నడిచేటప్పుడు, వారు ఏదైనా విరోధంగా మాట్లాడినప్పుడు వారిని పక్కన పెట్టే వ్యక్తిగా ఉంటే, నాకు మొదటి ప్రిఫరెన్స్ ఇస్తే, నాకు మొదటి స్థానం ఇస్తే, నా నీతిని, రాజ్యాన్ని వెలిగితే నీవు నా రాకడకు సిద్ధపాటు కలిగి ఉన్నావు అని అర్థం. హల్లెలూయా. కలిగి ఉన్నావా? నీ భార్య మాటిని ఎన్నిసార్లు నీ యొక్క దేవుని మాట వినకుండా పోయావు? నీ భర్త మాటిని, నీ దేవుని మాట వినకుండా పోయావు? నీ తల్లిదండ్రుల మాటిని, రక్షణ పొందుకోవాల్సిన నీవు ఇంకా ఆలస్యం చేసుకుంటూ దేవుని మాట వినకుండా పోయావు? నీ ఓనర్ మాటిని, నీ అధికారుల మాటిని, దేవుని చిత్తం నెరవేర్చుకొని ఎన్నిసార్లు వెనకబడిపోయావు? ఇకనైనా ఆయన త్వరగా రాబోతుండగా వారందరి మాటను పక్కన పెట్టి ప్రభు రాజ్యం చేరుకోవాలంటే, ప్రభు యొక్క రాజ్యంలో యుగములు ఉండాలంటే ఆయన మాటకి విలువించి, ఆయన్ని ప్రేమించి, ఆయన కొరకు ఎదురు చూసే వ్యక్తిగా సహోదరి సతులకు ఉన్నట్లయితే నువ్వు సిద్ధంగా ఉన్నావు. ప్రభు త్వరగా రాబోతున్నావు.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. హల్లెలూయా. ఇక నెంబర్ 4 చూద్దాం. మనకు కలిగిన దానిని అనగా దేవుడిచ్చిన రక్షణ భాగ్యమును లేదా విశ్వాసమును గట్టిగా పట్టుకున్నప్పుడు, మనకు కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నాం, ఏం కలిగాం? రక్షణ భాగ్యాన్ని కలిగాం లేదా విశ్వాసం కలిగి ఉన్నాం. ఈ విశ్వాసాన్ని, రక్షణను గట్టిగా పట్టుకో ఉండాలి, దీన్ని వదిలిపెట్టకూడదు. మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఈ లోకంలో మన భర్తని గట్టిగా పట్టుకో ఉన్నాం, మన ఇంటిని గట్టిగా పట్టుకో ఉన్నాం, మన ఆస్తి పాస్తులు గట్టిగా పట్టుకో ఉన్నాం, ఈ లోక సంబంధమైన ఆయా విషయాలను గట్టిగా పట్టుకో ఉన్నాం. మనకు కలిగింది ఆ విశ్వాసాన్ని, ఆ రక్షణను గట్టిగా పట్టుకోలేకపోతున్నాం. ఎవరైతే ఆ రక్షణను, ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటామో వారు త్వరగా రాబోతున్న ప్రభు కోసం సిద్ధపడిన వాళ్ళు. హల్లెలూయా. చదువుకున్న మాటలు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. హల్లెలూయా. ఏమిచ్చాడంట మనకు? కిరీటము. దేవుని స్తోత్రం. 4వ పాయింట్ మనం చూస్తున్నాం, మనకిచ్చిన దానిని గట్టిగా పట్టుకోవాలి. ఏమిచ్చాడంట? కిరీటము. ఏ కిరీటము? నీతి కిరీటము, రక్షణ కిరీటము, వాడబారిన కిరీటము. ఈ కిరీటాలన్నిటినీ మనం ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. రక్షణ కిరీటం, నీతి కిరీటం. మన భక్తుడైన పౌలు గారు అంటాడు, నా కోసం నీతి కిరీటము దాచిపెట్టబడి ఉన్నది, నేను దానికోసమే విశ్వాసమును కాపాడుకున్నాను, విశ్వాసమును గట్టిగా పట్టుకున్నాను. హల్లెలూయా. విశ్వాసమును గట్టిగా పట్టుకుంటే నీతి కిరీటాన్ని గట్టిగా పట్టుకున్నట్టే. అబ్రహామును మనం చూసినప్పుడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని ఆదికాండం 15:6 చెప్పబడుతుంది. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే విశ్వాసం ఉంచాడో, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నాడో, తద్వారా ఆయనకి ఏం దొరికింది? నీతి దొరికింది, నీతి కిరీటం దొరికింది. ఈరోజు సహోదరుడా, ఏమి గట్టిగా పట్టుకోవాలి? మనం ప్రభు కోసం సిద్ధపడ్డం అంటే దేవుడు మనకిచ్చిన కిరీటం అనే ఆ విశ్వాసాన్ని, ఆ రక్షణను మనం ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. అపవాది వచ్చి నీ చేతిలో నుంచి ఆ నీతి కిరీటాన్ని అనగా ఆ విశ్వాసాన్ని, ఆ రక్షణ భాగ్యాన్ని పడదూయడానికి నీకు అనేక రీతిలుగా ఇబ్బందులు కలిగజేయచ్చు. దేవుని అనుమతి ద్వారా కానీ లేదా దేవుని అనుమతి లేకుండా కానీ నీ దగ్గరికి వచ్చి నీకు ఇచ్చిన ఆ నీతి కిరీటమును పాడు చేయడానికి చూసినప్పుడు ఎంత మాత్రము కూడా నువ్వు లోను కాదు. వాడికి లోపడకూడదు. వాడికి లోపడ్డావంటే నువ్వు సిద్ధపడలేదు. మరొకసారి ఆ మాట మనం చదువుకుందాం. చూడండి, నేను త్వరగా వచ్చుచున్నాను. చూడండి, ఇది 4వ పాయింట్ లో స్టార్టింగ్ మాట కనబడుతుంది. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటము అపహరింపకున్నట్లు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొమ్ము. గట్టిగా పట్టుకో, వదలొద్దు. హల్లెలూయా. ఈ గట్టిగా పట్టుకున్న వాళ్ళు నీతి కిరీటాన్ని, విశ్వాసాన్ని, రక్షణను సిద్ధపడేవాళ్ళు ప్రభు రాకడకు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక మనం ధ్యానం చేసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వాక్యం చదువుకున్నాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరెందైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఓ మహాభక్తుడు పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఉండినేమో ఒకవేళ జాగ్రత్తగా చూచుకోండి. నీకు వచ్చే శ్రమలను బట్టి, శోధనలను బట్టి, కష్టాలను బట్టి, అవమానాలను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి దేవుడిచ్చిన నీతి కిరీటాన్ని అనగా విశ్వాసముతో
నీవు ఆయన్ని వెంబడిస్తున్నా తద్వారా వస్తున్న ఆ కిరీటాన్ని పోగొట్టుకోకుండా నువ్వు జాగ్రత్త పడాలి. పోగొట్టుకోవడానికి ఏమొస్తాయి మనకు? ఏమండి, దేవుడిచ్చిన కిరీటాన్ని పోగొట్టుకోవడానికి ఏమి వస్తాయి? లోపల మనకు శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానం వస్తుంది, బాధలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, వ్యాధులు వస్తాయి. అయితే ఆ టైంలో ఆ కిరీటాన్ని పోగొట్టుకోకుండా ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలి. ఎలా అని అంటే ఇక్కడ రాయబడి చూడండి, సహోదరులారా జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి. ఆ టైంలో విశ్వాసాన్ని పోగొట్టుకుంటావేమో. విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండినేమో జాగ్రత్తగా చూసుకోండి. విశ్వాసం నీలో ఉంటే నీకు ఇచ్చిన నీతి కిరీటాన్ని ఏం చేస్తావు? రక్షణ కిరీటాన్ని ఏం చేస్తావు? జాగ్రత్తగా పట్టుకొని ఉంటావు. విశ్వాసం ఉంటే ఈ లోకంలో శ్రమలు వస్తాయండి, వ్యాధులు వస్తాయండి, సమస్యలు వస్తాయండి, బాధలు వస్తాయండి, అవమానం వస్తుందండి. అయినను నీకు ఇచ్చిన కిరీటమును విశ్వాసం చేత ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. ఈ గట్టిగా పట్టుకున్న వాళ్ళు ప్రభు కోసం సిద్ధపడుతున్నారు. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యాన్ని కూడా చదివితే చాలా బాగుంటుంది. చదువుదాం చూడండి, లేదంటే 17వ వాక్యం చదవండి, సమయం లేదు కనుక చూద్దాం. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెనో పాపము చేసిన వారి మీదనే కదా. చూసారా? అనగా అవిశ్వాసుల మీదే కదా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసం లేక ప్రభు మీద ఏం చేశారు? సడిగారు. వాళ్ళకి దాచిపెట్టిన పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని పట్టుకోవడానికి వాళ్ళు సిద్ధపాటు లేరు. ఎందుకని? వాళ్ళలో ఏముంది? అవిశ్వాసం ఉంది. అందుకే ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెనో పాపము చేసిన వారి మీదనే కదా. అనగా అవిశ్వాసం కలిగి ఉండడం పాపంతో సమానం. పాపం చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయిన. అనగా ప్రభు రాకడికి నీవు నేను కూడా ఎత్తబడకుండా రాలిపోతామేమో. విశ్వాసం కలిగి ఉంటే సిద్ధపాటు కలిగి ఉన్నావు. సిద్ధపాటు కలిగి ఉన్నామంటే నీకు ఇచ్చిన కిరీటాన్ని ఏం చేస్తున్నావు? జాగ్రత్తగా పట్టుకో ఉన్నావు. ప్రభు రాకడి కొరకు సిద్ధపడే వాళ్ళు వారికి ఇచ్చిన కిరీటమును ఎవడు అపహరింపకుండా. సాతానుడు ఎలా అపహరిస్తాడో తెలుసా? చూసావా? నీ దేవుడు ఇన్ని కష్టాలు పడుతుంటే, ఇన్ని వ్యాధులు పడుతుంటే, ఇన్ని అవమానాలు పడుతుంటే ఎక్కడున్నాడు? లేడు. వదిలి ఎందుకు ఆయన నమ్ముతావు? ఎందుకు ఆయన వెంబడిస్తావు? ఎందుకు ప్రార్థన చేస్తావు అని చెప్పి మనకు కలిగిన ఆ రక్షణ కిరీటమును, నీతి కిరీటమును వదిలేయడానికి వాడు మనల్ని శోధిస్తాడు. అలాంటి టైంలో మనం ఏం చేయాలి? ఎంత మాత్రమును విడిచిపెట్టక. మనం చదివాం కదా 12వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 3:12లో, విశ్వాసము లేని దుష్ట హృదయము మనలో ఉండినేమో జాగ్రత్తగా. నా ప్రభు ఈ కష్టం వెనక ఒక కృప దాచిపెట్టాడు. ఈ కష్టం వెనక ఒక ఆశీర్వాదం దాచిపెట్టాడు. ఈ అవమానం వెనక ఒక గొప్ప దీవెన దాచిపెట్టాడు. ఈ ఇబ్బందుల వెనక ఒక గొప్ప స్థితిని దాచిపెట్టాడని విశ్వాసంతో మనం ఉంటే మనకిచ్చిన రక్షణ కిరీటం, నీతి కిరీటం మనం ఏం చేస్తున్నాం? గట్టిగా పట్టుకుంటున్నాం. హల్లెలూయా. ఇక 17వ వచనం కూడా కంటిన్యూ చేస్తామా? 18వ వచనం. 18వ వచనం. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసినో అవిధేయులైన వారిని గూర్చే కదా. చూసారా? ఎవరిని గురించి ఆయన ప్రమాణం చేసిన దేశంలో ప్రవేశించలేకపోయారో అవిధేయులైన వారిని గూర్చే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు కానానులోకి ప్రవేశించలేకపోయిరి గ్రహించుచున్నాము. హల్లెలూయా. ఈరోజు విశ్వాసంతో మన కలిగిన కిరీటమును పట్టుకున్నట్లయితే ఆనాడు అవిశ్వాసులైన వారు ప్రవేశించలేకపోయారు కానానులో, ఈ లోక సంబంధం కానానులో. మనమైతే పరమ కానానులో చేరుకుంటాం. హల్లెలూయా. వెరీ గుడ్, వెరీ గుడ్. హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసాన్ని కాపాడుకుంటూ తద్వారా ఇచ్చిన కిరీటాన్ని కాపాడుకుంటూ ఉన్నాం కాబట్టి ఆ పరలోక రాజ్యములో
మనము చేరుకుంటాం, సిద్ధపాటు కలిగి ఉన్నాం కాబట్టి. ఇటు కృప దేవుడు మన జీవితాల్లో దయచేయను గాక. హల్లెలూయా. ఎన్ని విషయాలు చూసామండి? 4 విషయాలు. మన ప్రభు త్వరగా రాబోతున్నాడు, నీవెలా సిద్ధపడాలి? ఓ సంగమా, ఓ సహోదరి సోదరా, నీవెలా సిద్ధపడాలి? ఇకపోతే 5వదిగా మనం విన్నాం, మనము పగటవారంగా ఉన్నట్లయితే, పగటవారంగా సిద్ధపడి ఉన్నట్లయితే, మనము నిజంగా పగటవారంగా ఉన్నట్లయితే ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒకనాడు మనం చీకటి వారం, పాపముల చేత అపరాధముల చేత సత్యని స్థితిలో మనం ఉన్నాం. మన ప్రభు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం తీసుకొచ్చాం. చూడండి ఒకసారి ఆ మాటలు చదువుకుందాం. పగటి వారంగా మనం ఉండాలి, చీకటి వారంగా మనం ఉండకూడదు. సిద్ధపడాలంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు, ఆయన కొరకు సిద్ధపడాలంటే పగటి వారంగా ఉండాలి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వాక్యం నుంచి మనం చదువుకుందాం. చదవండి ఆ మాటలు. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా చూడండి, ఎవరు మనుగొడదు, అందరం మనం చదువుకుందాం. చదువుమా. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చును, అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ప్రతి వాక్య భాగంలో ఏముంది? త్వరగా వచ్చుచున్నాను. ఏంటంట? త్వరగా వచ్చుచున్నాను. తర్వాత 3వ వాక్యం చదివితే, లోకులు నెమ్మదిగా ఉన్నది, లోకస్తులు అనుకుంటారంట, చీకట్లో ఉన్న వాళ్ళు అనుకుంటారంట, ఏమనుకుంటారు తెలుసా? నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారు ఎంత మాత్రమునో వాళ్ళు తప్పించుకోలేరు, చీకట్లో ఉన్న వాళ్ళు. అయితే మనం ఎలా ఉండాలా? పగటవారంగా ఉండాలి. ఎలా ఉండాలండి? పగటవారంగా ఉండాలి. పగటవారంగా ఉండడం అంటే తెలుసా? కింద రాయబడింది, కంటిన్యూ చేద్దామా? గనుక 4వ వాక్యం చెప్తుంది. చదువు. నేను తప్పించుకోలేరు సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. అంటే ఎక్కడుండాలి మనం? ప్రభువుని ఎదుర్కోవాలంటే, త్వరగా రాబోతున్న ప్రభుని కలుసుకోవాలంటే చీకటి వారంగా ఉండకూడదు, వెలుగు సంబంధాలుగా మనం ఉండాలి. హల్లెలూయా. పగటి వారంగా మనం ఉండాలి. కంటిన్యూ చేద్దామా? మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనం ఏమైనా వెలుగు సంబంధులము పగటి సంబంధులమై ఉన్నాం గనుక వెలుగులోనే ఉండాలి, పగటి వారంగా మనం ఉండాలి. అలా ఉన్నవారే దేవుని రాకడకు సిద్ధపడతారు. అంటే ఏంటో చూద్దాం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఎందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవద్దు. దేవుని స్తోత్రం. మనం ఎలా ఉండకూడదంట? మత్తులముగా ఉండకూడదు, చీకటి వారంగా ఉండకూడదు, పగటి వారంగా ఉండాలి. ప్రభువుని ఎదుర్కోవాలంటే లోకస్తులు మత్తులుగా ఉన్నారు, భయమేమీ లేదు, నష్టమేమీ లేదు, అంతా బాగుంది అనే వారంగా మనం ఉండకుండా ప్రభువు నాశనం చేయడానికి భూలోకానికి రాబోతున్నాడు. నేను ఈ చీకటి వారితో కలిసి ఉండకూడదు, పగటి వారంగా ఉండాలి అంటూ నీ జీవితాన్ని మెలకువ చేసుకొని చక్కగా ప్రార్థన జీవితం కలిగి, పవిత్రమైన జీవితం కలిగి, సిద్ధపాటు కలిగి ఉండాలి. పగటి వారంగా మనం ఉండాలి. ఇక తర్వాత వచ్చిన కూడా చదువుదాం. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక, మనం ఏమేమై ఉన్నాం? పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమాలను కవచము, రక్షణ నిరీక్షణయు శిరస్త్రాణమును ధరించుకుందాము. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? పగటి వారం అంటే ఏదో తెలుసా? పగటి వారం ఉండాలా? ప్రభుని ఎదుర్కోవాలంటే పగటి వారం ఉండడం అంటే సిద్ధపడి కలిగి ఉండడం. ఏంటి పగటి వారం అంటే? ఇక్కడ చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు తెలుసా? ఒక్కసారి మనం మాటలు చదివితే 8వ వాక్యం.
విశ్వాసం కలిగి ఉండడము, ప్రేమ కలిగి ఉండడము, ఈ రెండింటిలో కవచముగా ధరించుకుని ఉండడము, వీటిని మించి ఆయన ఏం చెప్తున్నాడంటే రక్షణ అని నిరీక్షణ కలిగి ఉండడము. రక్షణ, నిరీక్షణను, శిరస్త్రాణము కలిగి ఉండడము. అంటే క్యాప్, పోలీసు వాళ్ళు ఎలా క్యాప్ పెట్టుకుంటారో, రక్షణ, నిరీక్షణ అనే శిరస్త్రాణము కలిగి ఉండడము. ఈ కలిగి ఉన్నామంటే నువ్వు పగటివారిగా ఉన్నావు, పగటివారిగా ఉన్నావు, ప్రభువు కోసం సిద్ధపడుతున్నావు. హల్లెలూయా. ఏంటి అవి చెప్పండి మరొకసారి. ప్రేమ, విశ్వాసము, రక్షణ, నిరీక్షణ అనే శిరస్త్రాణము కలిగి ఉండడమే మనము పగటివారమై ఉన్నాం. అంటే అందరినీ ప్రేమించడము. ప్రేమ లేని వాళ్ళగా ఉంటే మనం చీకటి వారమే. విశ్వాసం లేని వారిగా ఉంటే మనం చీకటి వారమే. రక్షణ లేని వారిగా ఉంటే మనం చీకటి వారమే. నిరీక్షణ లేని వారమై ఉంటే చీకటి వారమే. ఈ 4 కలిపి ఏమండి శిరస్త్రాణముగా కలిగి ఉంటే మనము పగటి వారమే. మనం సిద్ధంగా ఉన్నాం. మన ప్రభు రాజ్యంలో గొప్ప స్థాయిని, స్థితిని మనం పొందుకోబోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పగటి వారంగా ఉండడం అంటే ఏంటి చెప్పండి. పగటి వారంగా ఉండడం అంటే ప్రేమ కలిగి ఉండడం. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ కలిగిన వాడు, లోకాన్ని ప్రేమించాడు. మనము కూడా లోకాన్ని ప్రేమించాలి, పాపాన్ని ప్రేమించకూడదు. విశ్వాసం కలిగి ఉండాలి. నెంబర్ 3 రక్షణ కలిగి ఉండాలి. నెంబర్ 4 నిరీక్షణ కలిగి ఉండాలి. వీటిని శిరస్త్రాణముగా మనము ధరించుకొని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఉన్నవారు పగటి వారంగా ఉంటాం. అలా పగటి వారంగా ఉన్నవారు ప్రభు కోసం సిద్ధపాటు కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఈ కృప పరిశుద్ధాత్ముడు మన సహాయమో చేయనుగా. ఇప్పుడు ఎన్ని విషయాలన్నా? 5 విషయాలన్నా. ఇక నుంచి అయినా ఒక ప్రయాణం చేయాలంటే ఎలా సిద్ధపడతావు? ఒక ట్రైన్ ఎక్కాలంటే ఎలా సిద్ధపడతావు? ఒక పట్టణానికి, ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే ఎలా సిద్ధపడతావు? అలాగే ప్రభు త్వరగా రాబోతుండగా, నీ తండ్రి, మన డాడీ, మన తండ్రి మనతో మాట్లాడుతుండగా, నేను త్వరగా రాబోతున్న కుమార్తె, కుమారుడా నీవు సిద్ధపడి ఉండు అంటున్నాడు. మనం 5 విషయాలు చూసాం. నెంబర్ 1 ప్రభు రాకడకు త్వరగా రాబోతుండగా, ఆయన త్వరగా రాబోతుండగా మనం ఎలా సిద్ధపడాలి? నెంబర్ 1 దేవుని ఆజ్ఞ ప్రకారం నడవడం, సిద్ధపాటు కలిగి ఉండడం. నెంబర్ 2 ఆత్మ సంబంధమైన వస్త్రాలను ధరించుకొని ఉండడం, సిద్ధపాటు కలిగి ఉండడం. నెంబర్ 3 మన వారందరికంటే, నీకంటే, నీ ప్రాణము కంటే ఎక్కువగా దేవుని ప్రేమించడం. నెంబర్ 4 మనం కలిగిన ఆ నీతి కిరీటాన్ని, రక్షణ కిరీటాన్ని, లేదా వాడబారుడి కిరీటాన్ని, ఉల్లాస కిరీటాన్ని, ఆనందమైన కిరీటాన్ని మనము గట్టిగా పట్టుకోవడం విశ్వాసం చేయాలి. నెంబర్ 5 పగటి వారంగా మనం జీవించడం. అనగా ప్రేమ కలిగి, విశ్వాసం కలిగి, రక్షణ కలిగి, నిరీక్షణ కలిగి, నిరీక్షణనే శిరస్త్రాణము కలిగి మన సిద్ధపాటు కలిగి ఉన్నాం. అప్పుడు ఈ 5 రకాల సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు ఏ క్షణములో ప్రభు వచ్చినా తక్షణమే మనం ప్రభు రాజ్యంలో చేరుకుంటాం. హల్లెలూయా. అన్ని సిద్ధపరచుకొని ట్రైన్ ఎదుట ఉన్నప్పుడు, ట్రైన్ వచ్చిన వెంటనే ఎలా ట్రైన్లో ఎక్కి చేరుకోవాల్సిన స్థానంలో చేరుకుంటాం. అన్ని సిద్ధపాటు కలిగి ఆ బస్సు దగ్గర, ఆ వెహికల్ దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు, ఆ వెహికల్ వచ్చిన వెంటనే ఎలా వెహికల్ ఎక్కి చేరుకోవాల్సిన స్థానం చేరుకుంటామో, అలాగే మన ప్రభు కోసం ఈ 5 రకాల సిద్ధపాటు కలిగి మనం సిద్ధంగా ఉన్నాం. ప్రభు ఎప్పుడు వచ్చినా, ఏ క్షణంలో వచ్చినా, ఆయన త్వరగా వచ్చినా మనం ఆయన రాజ్యంలో చేరుకుంటాం. ఆ రాజ్యంలో మనం చేరుకుంటాం. ఆ రాజ్యంలో ఉన్న ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని, ఆ మహా గొప్ప భాగ్యాన్ని యుగ యుగములు మనం మన జీవితం అనుభవిస్తుంది. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికి సహాయం చేసి బలపరిచి, దీవించి, వర్ధలింప చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కలుముద్దాం, ఏకీభవిద్దాం. ఈ వాక్యం మనందరి హృదయాల్లో ఫలించినట్టుగా ప్రార్థన చేద్దాం. వాక్యాన్ని వింటున్న వారు, చూస్తున్న వారి హృదయాల్లో ఫలించినట్టుగా ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, నీకున్నానయ్యా, నీవు
త్వరగా రాబోతున్నావు గనక తండ్రి, ఏ క్షణమో, ఏ గడియో, ఏ నిమిషమో మాకు తెలియదు గనక త్వరగా నేను రాబోతున్నాను, దొంగ వలె రాబోతున్నాను, నేను త్వరగా రాబోతున్నానని అయ్యా మా అందరితో మాట్లాడాను. అయితే నీ రాకడ కోసం నీ పిల్లలంగా, నీ కుమార్తెలుగా, నీ కుమారులుగా, నీ సంఘముగా, నీ ప్రజలుగా మేము సిద్ధపాటు కలిగి ఉండాలని ఇదిగో మా ప్రభా 5 విషయాలను మీరు మాతో మాట్లాడారు. నీకు వందనాలయ్యా. చెప్పబడిన ఆ సిద్ధపాటును, 5 రకాల సిద్ధపాటును చేరువచ్చిన మేమును, వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డను కలిగి ఆ సిద్ధపాటును కలిగి బుద్ధి కలిగిన కన్నికల వలె సిద్ధపడి నీ రాకడలో గొప్ప భాగ్యం చూసే కృప మా అందరికీ, విని వారికి మీరు దయచేసి సహాయం చేయమని ఇచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి, ఈ వాక్య భాగ్యాన్ని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావాన్ని చెల్లించుకుంటూ మా ప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.